ఆంధ్రప్రదేశ్లో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత అనంతపురం జిల్లాలోను, పల్నాడు జిల్లాలోను జరిగిన హింసాత్మక సంఘటనలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. వైసీపీ వారు తెలుగుదేశం ఈ హింసను రెచ్చగొడుతోందని చెప్తుంటే, తెలుగుదేశంతో కూడిన ప్రతిపక్షాలు వైసీపీ నాయకులు ఈ హింసను ప్రేరేపిస్తున్నారని తీవ్రమైన ఆరోపణలు చేయడం ప్రారంభించారు. ఈ రెండు పార్టీల ఆరోపణలు ఎలా ఉన్నా ఎన్నికల అనంతరం రాష్ట్రంలో పలు చోట్ల ఉద్రిక్త వాతావరణం నెలకొందనడంలో సందేహం లేదు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడంలోనూ, ఎన్నికలు పూర్తయిన వేళ హింస చెలరేగుతుందని తెలిసి కూడా ఆ హింసను అదుపులోనికి తీసుకోకుండా చూస్తూ ఉండిపోయిన పోలీస్ అధికారుల్లోనూ ఎంతో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. దీన్ని గ్రహించిన కేంద్ర ఎన్నికల సంఘం ఈ హింసను అరికట్టడంలో విఫలమైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర డీజీపీని స్వయంగా తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని కోరింది. హింస జరుగుతుందని తెలిసి కూడా వీరిరువురు ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలని సూచించింది. ఒకవేళ ఈ హింసను అరికట్టడంలో ఎవరైనా విఫలమైతే ఆ విఫలమైన అధికారుల పట్ల ఎందుకు కఠినంగా వ్యవహరించలేదని కూడా ఎన్నికల సంఘం ప్రశ్నించింది. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర యంత్రాంగంలో కదలిక ఏర్పడింది. ఈ హింసను అడ్డుకోవడానికి ముందుకు కదలాల్సిన పరిస్థితి తలెత్తింది. మరి ఇంత జరుగుతున్న రాష్ట్ర యంత్రాంగం ఎందుకు నిర్లిప్తంగా ఉండిపోయింది? ఎవరికి రక్షణగా నిలవాలనుకుంటోంది? ఎవరిని కాపాడాలనుకుంటోందో ఇంతకీ అర్థం కాని విషయమే. ఎన్నికల ఫలితాల్లో ప్రతిపక్షాలకు ఆధిక్యం లభిస్తుందన్న సూచనలు వచ్చిన సమయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అప్రమత్తంగా ఎటువంటి పక్షపాతం లేకుండా వ్యవహరించకుండా నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోయారనే విమర్శలు, ఆరోపణలు తలెత్తుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం యొక్క వైఫల్యాన్ని ఎన్నికల సంఘం సరైన సమయంలో గుర్తించి వారిపై కొరడా జులిపించడం కొంతమేర రాష్ట్రంలో తలెత్తిన ఉద్రిక్తతలు చల్లార్చడానికి, అందుకు తగిన రీతిలో చర్యలు తీసుకోవడానికి యంత్రాంగం కదలడానికి వీలు ఏర్పడుతుంది. ఇలా తీవ్ర స్థాయిలో చెలరేగిపోతున్న ఈ ఉద్రిక్తతను పసిగట్టడంలో, అరికట్టడంలో వైఫల్యం చెందిన అధికారులపై గట్టి చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. అంతేకాకుండా ఒక పక్షం వైపు మొగ్గు చూపే అధికారులను కూడా కఠినంగా శిక్షించాల్సి ఉంటుంది. ఎందుకంటే అధికారులు బాధ్యతతో ఎవరి వైపు మొగ్గు చూపకుండా వ్యవహరిస్తే ఇలాంటి సంఘటనలు జరగవు. ఈ దిశగా కూడా సీనియర్ అధికారులు కింద స్థాయి అధికారులపై చర్యలు తీసుకోవాలి. తద్వారా రాష్ట్రంలో శాంతిని నెలకొల్పడానికి పూర్తి స్థాయిలో దోహదపడాలి.